ఇంగ్లండ్తో వారుకు భారత్ రెడీ అవుతోంది. 5 టెస్టుల సిరీస్లో తలపడబోతోంది. ఇంగ్లండ్ను ఓడించడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. స్వింగ్కు అనుకూలించే పరిస్థితుల్లో ఆ జట్టును ఢీకొట్టాలంటే ఎక్స్ట్రాడినరీ ఆట తీరును చూపించాల్సిందే. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే భారత్ టెస్ట్ జట్టు ఆడబోతోంది. టాలెంట్కు కొదవు లేకుండా శుభ్మన్ సేన దుమ్ము రేపుతుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. భారత జట్టులో కోహ్లీ, రోహిత్ ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లు గతంలో భయపడేవి. వాళ్ల అనుభవం భారత జట్టుకు అనుకూలిస్తుందని భావించేవి. కానీ ఇప్పుడు ఇద్దరూ లేకపోవడంతో ఇంగ్లాండ్ మరింత కాన్ఫిడెంట్గా ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికిప్పుడు కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేయడం కష్టమే. కానీ కుర్రాళ్లకు ఇదో మంచి అవకాశమని మాజీలు అంటున్నారు. ఇంగ్లాండ్లో నిరూపించుకుంటే జట్టులో సెటిల్ అయిపోతారంటున్నారు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ కూడా స్టామినాను చాటుకోవాలంటున్నారు. ఒత్తిడిని అధిగమిస్తే కెప్టెన్గా ఫ్యూచర్ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. బ్యాటింగ్లో సీనియర్లైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్పై భారం ఎక్కువగానే ఉండబోతోంది. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం రాహుల్కు ఉంది. 5 మ్యాచ్ల సిరీస్కు ముందు జరిగిన అనఫీషియల్ టెస్టుల్లోనూ రాణించాడు. సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కొట్టాడు. 2 ఇన్నింగ్సుల్లో కలిపి 167 పరుగులు సాధించాడు. ఓపెనర్గా రోహిత్ శర్మ స్థానంలో భారీ అంచనాల మధ్య ఆడబోతున్నాడు. 8 సంవత్సరాల తర్వాత భారత్ టెస్ట్ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించాడు. ఫస్ట్ అనఫీషియల్ టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడు. 259 పరుగులు సాధించాడు. అనధికార టెస్టుల్లో యశస్వి జైస్వాల్ పెద్ద స్కోర్లు చేయకపోయినా భారత్కు కీలకం అవుతాడనే అంచనాలున్నాయి. ఓపెనర్గా జైస్వాల్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో గత టెస్టు సిరీస్లో మెరుపులు మెరిపించాడు. అగ్రెసివ్ క్రికెట్తో ఇంగ్లాండ్ను సైకలాజికల్గా దెబ్బకొట్టాడు. ఇప్పుడు కూడా అలాగే రెచ్చిపోతే భారత టెస్టు జట్టుకు అడ్వాంటేజ్ అవుతుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా బ్యాటుకు పని చెప్పాల్సిందే. స్వదేశంతో పోల్చితే విదేశాల్లో గిల్ ట్రాక్ రికార్డు గొప్పగా లేదు. ఇప్పుడు ఆ లెక్కలను మార్చాల్సిన టైం వచ్చిందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య ఇంగ్లాండ్ వెళ్లిన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ల్లో తేలిపాడు. 2 మ్యాచ్ల్లో కలిపి 135 పరుగులే సాధించాడు. 2 వికెట్లు తీశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాదిరిగా రాణిస్తే భారత జట్టుకు కలిసొస్తుందనే అంచనాలున్నాయి. అనధికార టెస్టుల్లో శార్దుల్ ఠాకూర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 80 పరుగులే చేశాడు. 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఇంగ్లాండ్లో జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ పైనే ఎక్కువగా అంచనాలుండబోతున్నాయి. అవకాశాల కోసం హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా భారత్ టెస్ట్ జట్టు బలంగానే ఉన్నా కుర్రాళ్లు ఎంతవరకు రాణిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.